కాపులంతా ఐక్యతతో నిలబడాలని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి డాక్టర్ వాసురెడ్డి ఏస్తాస్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాపునాడు అధ్యక్షులు చిన్నిమిల్లి వెంకటరాయుడు రెడ్డిపల్లి కృష్ణ బృందంతో వచ్చి మర్యాదపూర్వకంగా వాసురెడ్డి ఏస్తాస్ నివాసంలో కలిశారు. వెంకటరాయుడు మాట్లాడుతూ కాపు, తెలగ, ఒంటరి బలిజ కులాలకు నాయకత్వం మీరు వహించాలని, జేఏసీని మీరు మళ్లీ నడిపించాలని కోరారు. త్వరలో అన్ని జిల్లాల కాపు నాయకులను కలిసి కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దు నూకరాజు, గుంటముక్కల విష్ణుచక్రం, జంక్షన్ బాబ్జీ, కోన ఉమేష్, వినాయక కేఫ్ సేతు మాధవరావు, కొప్పెశెట్టి శ్రీను పాల్గొన్నారు. గంటా కృష్ణ గారు, దాసరి కృష్ణ గారు, వారి బృందం బాబు మిత్రులు వారందరూ కూడా మొన్న జరిగిన 24 వనభోజనాలకి అటెండ్ అవ్వలేకపోయారు. మరి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వారిని గౌరవంగా సత్కరించి రాబోయే కాలంలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల కార్యాచరణ జరిగిన నష్టాలు కానీ, జాతికి జరిగే అన్యాయాలు కానీ అన్నిటిని కూడా అందరూ కూర్చుని ముందుకు వెళ్దామని చెప్పడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, వారికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దలందరూ కూడా స్వాగతం పలికి ఈరోజు ఇక్కడ రావడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. మొన్న కార్తీక మాస అన్న సమారాధానికి మమ్మల్ని ఆహ్వానించున్నారు. అనివార్య కారణాల వల్ల ఆ రోజు రాలేకపోయాం. మరి ఈ రోజున మర్యాదపూర్వకాన్ని కలవడానికి మేము రావడం జరిగింది. మరి యేసుదాస్ గారు గతంలో మరి తుని ఉద్యమం కానివ్వండి, పద్మనాభం గారితో పాటు రాష్ట్రం అంతా కూడా పర్యటన చేసి రాష్ట్ర కాపు సంఘాలన్నింటినీ కూడా ఒక జేఏసీగా, జాయింట్ యాక్షన్ కమిటీగా తీర్చిదిద్దారు. మరి ఇప్పుడు పద్మనాభం గారు ఈ కాపు సంఘానికి దూరంగా ఉంటున్న సందర్భంలో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులందరినీ కూడా తాటి మీద తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మరి చర్చలు చేయించడం జరిగింది. మరి త్వరలోనే అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులందరినీ కూడా పిలిచి ఈ కాకినాడ యేసుదాస్ గారి సారథ్యంలో ఒక జేఏసీ మీటింగ్ వేయాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. ఇది ఈ డిసెంబర్ నెలలోనే ఆ కార్యక్రమం కూడా చేపడతామని ఈ